కావాలా ఫుల్లుగా కావాలా? నాకు ఫుల్గా కావాలి. అయితే వెళ్ళు. ఇంత అన్యాయమా? స్వామి, ఈ పాపాలకి విరుగుడు లేదా? దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకు తల్లి, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ప్రస్తుతం నేను పూజలో చాలా బిజీగా ఉన్నాను. రండి బాబు రండి, రండి బాబు రండి. పిటికెడు 10 చిటికెడు 5 వేడివేడి ప్రసాదం తింటే వెంటనే కైలాసం. రండమ్మా రండి, రండి బాబు రండి. ఇదేంటి మా ప్రసాదం మాకే పెడుతున్నారా? అబ్బా తప్పండి. ఒక్కసారి దేవుడికి ఇచ్చేసిన తర్వాత మీ ప్రసాదాలు ఎలా అవుతాయి? అందుకని మా ప్రసాదాలు మాకే అమ్ముతావా? మీరు ఫ్రీగా ఇచ్చారని మేం ఫ్రీగా ఇవ్వాలా? పిడికడు 10 రూపాయలు, చిటికెడు 5 రూపాయలు. చీచి, ఇలాంటి దరిద్ర మొక్కలను నా జీవితంలో చూడలేదు. నీలాంటి దరిద్ర మొహం. చాలు చాలు, వెళ్ళు వెళ్ళు. రండి. మీరు రండమ్మా, రండమ్మా, ఇక్కడ పెట్టుకోండి అమ్మా చెప్పులు. రండమ్మా. ఏంటమ్మా చెప్పులు ఇక్కడ పెట్టాను. 10 అమ్మా. ఫ్రీ అన్నారు కదా? ఇప్పటికే అదే చెప్తున్నాను, పెట్టుకునేటప్పుడు ఫ్రీయే, తీసుకెళ్లేటప్పుడు డబ్బులు ఇవ్వాలిగా. ఇది మహా మోసం అండి. చెప్పులు కావాలా వద్దా? ఛీ, యదవ జన్మ. నీది గొప్ప జన్మలే. 10 అమ్మా. రండి రండి రండి. మీరు రండమ్మా. 10 ఇప్పటికే అదే చెప్తున్నాను సార్, పెట్టుకునేటప్పుడు ఫ్రీయే, వెళ్ళేటప్పుడు ఇవ్వాలిగా. భయపడిన 10 ఇవ్వ. నేనేస్తా. ప్రసాదం అండి. వెళ్ళు 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 ఇస్తారు. అమ్మయ్యో అమ్మా స్వామి, నీ దయ వల్ల, ఈ ఉచిత సేవల వల్ల మరో 10,000 లాభం. అయ్యో, నువ్వు నన్ను ఇలా కరుణిస్తావని కల్లో కూడా అనుకోలేదు తండ్రి. అమ్మో అమ్మో అమ్మో, గణేష్ ఉత్సవాలు చేస్తే పుణ్యం మాత్రమే వస్తుందనుకున్నాను, కానీ ఇలా డబ్బు కూడా వస్తుందని తెలిసిండుంటే నెలకొకసారి వినాయక చవితి చేసుండేదాన్ని. ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా. నెక్స్ట్ దసరా వస్తుంది, మళ్ళీ చందాలు వసూలు చేద్దాం, నవరాత్రులు చేసేద్దాం. ఆ తర్వాత దీపావళి వస్తుంది, నరకాసుని వద్ద చేసేద్దాం. ఆ తర్వాత డిసెంబర్ 31 వస్తుంది, ఫుల్గా తాగేద్దాం. చంపుతా. సైలెంట్ గా డబ్బులు లెక్క పెట్టండి. అలాగే అత్తయ్య గారు. నేను వెళ్ళి డబ్బులు లోపల పెట్టేసి వస్తా. అలాగే లెక్క పెట్టండి. లతక్క, ఈ 500 నోటు ఎందుకు పచ్చగా ఉందో తెలుసా? తెలీదు, ఎందుకో నువ్వు చెప్పు. అది కూడా తెలీదా? పచ్చ రంగు వేశారు కాబట్టి. నొప్పెందుకు వచ్చిందో తెలుసా? తెలీదక్క. ఎందుకు వచ్చింది? నేనే నిన్ను కొట్టాను కాబట్టి. మూసుకుని పని చూసుకో. ఏంటి నేను అనేది? అవునమ్మా, అలా చేయడంలో తప్పేం లేదు. ఎంతైనా దేవుడి విషయంలో అలా చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మధుని పద పద పద. నువ్వు అనవసరంగా భయపడుతున్నావమ్మా. లడ్డు వేలం పెట్టడం పాపమైతే ఖైరతాబాద్ వినాయకుడి నుంచి బాలాపూర్ వినాయకుడి వరకు లడ్డు వేలం ఎందుకు పెడతారు? అలా పెట్టడం పుణ్యమే కాని పాపం కాదమ్మా. పైగా వేలం వల్ల 1000 రూపాయల లడ్డుకి 1,00,000 రూపాయల లాభం రావచ్చు. లక్షలు ఎలా వస్తాయి? ఎలా ఏంటి సిస్టర్, ఏ ఎమ్మెల్యేనో ఏ బిజినెస్ మ్యానో వేలానికి వచ్చాడనుకో, సెంటిమెంట్ తో లక్షలైనా పాడేస్తారు. నిజమే, కానీ అత్తయ్య గారు ఒప్పుకోరు కదా. లక్షలు వస్తున్నాయంటే లక్షణంగా ఒప్పుకుంటుంది. నువ్వు వెళ్ళి చెప్పు, మెచ్చుకోకపోతే నన్ను అడుగు. సరే అన్నయ్య.
ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారికి చెప్పి మంచి మార్కులు కొట్టేస్తాను. అమ్మ మధు, మార్కులు కొట్టేస్తావా? నీకు ఆ అవకాశం ఇవ్వనుగా. నీకంటే ముందు నేనే చెప్పేస్తానుగా. పద, పద. అన్నయ్య, మన ప్లాన్ వర్కౌట్ అయింది. మన మాటలు నిజమే అని నమ్మి ఎలా పరిగెడుతున్నారో చూడండి. అవును సిస్టర్, ఇక నీ ప్లాన్ ప్రకారమే గేమ్ స్టార్ట్ అవుతుంది. గణేశుడి పూజ కోసం భక్తుల్ని మోసం చేసి సంపాదించిన డబ్బంతా తిరిగి ఆ గణనాథుడికి చేర్చడమే నా లక్ష్యం. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఆ, అత్తయ్య గారు, ఆ, ఇలా రండి అత్తయ్య గారు. వస్తున్నానే. తొందరగా రండి, తొందరగా రండి. ఆ? అయ్యో, ఏమైడియా లడ్డు వేలం వేస్తే లక్షలు వస్తాయనే ఐడియా మాకు రాలేదే. ఛీ! ఏదైతేనే నా కోడళ్ళకొచ్చింది, అది చాలు. నిజంగా మీది మామూలు బుర్ర కాదే. ఈ ఐడియా చెప్పినందుకు మీకు మంచి బహుమతిస్తున్నాను. ఏంటి అత్తయ్య గారు అది? ఆ, 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 ఇదిగో ఈ రూపాయి తీసుకుని బిస్కెట్ కొనుక్కొని 2 ముక్కలు చేసి 1 ముక్క తిని 2వ ముక్క రేపటికి దాచుకోండి. ఇదిగో. రూపాయా? ఏ ఎక్కువిచ్చానా? పర్వాలేదమ్మా, మిగిలితే రేపు కూడా కొనుక్కొని తినండి. ఏరా చేతు, ఈ విషయం ఎమ్మెల్యే గారికి చెప్దాం. పద పదమ్మా. పద. బాయ్ వదిలు. అక్క, ఈ రూపాయితో ఏం కొనుక్కుందా? ఆ? నీ బొంద కొందది, నీ బొంద. పద, పద. ఛీ! భక్తులారా, మా ఆహ్వానాన్ని మన్నించి లడ్డూ వేలానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యే ఈలపాటి బుడ్డారావు గారు వేలం పాటకి రాబోతున్నారు. ఆయన రాగానే పాట మొదలవుతుంది. అమ్మా, అదిగో మాటలను వచ్చారు. రండి రండి రండి. నమస్కారం నమస్కారం, కూర్చోండి. అరే గజేంద్ర భాయ్, మనం కార్లో వస్తే మాటలలో వచ్చిన అంటున్నాయేంద్ర భాయ్? కూర్చోండి. వచ్చారు కదా సార్, అది నా ఉద్దేశం అండి. ఓ గట్లనా? సరే మంచిది గాని నాకు పాడడం సరిగా రాదు, గందుకని ఎంబడి పాడేటోని తీసుకొచ్చినా. పాడేటోడా? అవుమలా, గీడు జీటీవీలా సరిగమలలో వాడిండు, అయినాక సినిమాలలో కూడా వాడిండిలే. గీడైతే నీతోని సరిగ్గా వాడతాడని తీసుకొచ్చినా. రేయ్, గట్ల చూస్తావేందిరా కొమ్మ మీద కోతి లెక్క? ఒక పాట వాడు. ముదినేపల్లి మడిసేలో ముద్దుగుమ్మ, నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మ. ఆపు. కా దేవుడు ముంగటేందిరా బాయ్ 3 సేలు తడిసేలు అంటున్నావు? గా పాల్తు పాటలేందిరా? మంచి భక్తి పాటలు పాడరా. అయ్యా బిడ్డగారు. ఓ బిడ్డ కాదు, బుడ్డ. ఏదో ఒక మట్టి గడ్డ. పాట అంటే ఈ సినిమా పాటలు కాదు సార్, వేలం పాట. గట్లనా? పాట అంటే మంది కోసం కొట్లాడినోని పాట వాడలేనేమోనని గీని తీసుకొచ్చిన. సరే సరే, ముహూర్తం టైం అవుతుంది, పాట సురు చేయండి. ముహూర్తమా? ముహూర్తం ఏంటి సార్? నేను రోజు ఏం పని చేసినా 1 గంట నుంచి 2 గంటల దాకానే పని చేయమని మా సిద్ధాంతి చెప్పిండు.
సరే మొదలు పెడతానులేండి. ఆ దేవుని పాట 1116. నా పాట 5000. ఆహా, ఆహాహాహా. జానకి పాట 5000. నా పాట 20000. ఆహా, ఆహాహాహా. ఓ భక్తురాలి పాట 20000. నా పాట 50000. అబ్బా, ఏం భక్తి, ఏం భక్తి. శిరీష పాట 50000. నా పాట 75,000. వరేవా. ఎమ్మెల్యే పుట్టా గారి పాట 75,000. సూపర్. నా పాట 80,000. స్వామి స్వామి, ఏమి నీ మహత్యం. చైతన్య పాట 80,000. నా పాట 90,000. ఎమ్మెల్యే గారి పాట 90,000. నా పాట 1,00,000 రూపాయలు. భక్తురాలి పాట 1,00,000. నా పాట 1,25,000. రోజున ఈ అమ్మ కడుపులో మాడ అంత పెట్టావంటే. శిరీష పాట 1,25,000. నా పాట 1,30,000. అయ్యయ్యయ్యయ్యో. బాలే పాడారు సార్. ఎమ్మెల్యే గారి పాట 1,30,000. ఒకటోసారి ఎమ్మెల్యే గారి పాట 1,30,000 రూపాయలు. ఎమ్మెల్యే 1,50,000 దాకా వెళ్దాం అత్తయ్య గారు. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పాడతారు. 1,30,000 చాలే. వినండి అత్తయ్య గారు. అక్క నువ్వు రా అక్క. నా పాట 1,40,000. అక్కో గా నోరేంది కప్పలెక్క తెరిచినావు. గా మేము చెప్పింది కదా పాడు. అది మరచిపోయాను. అత్తయ్య గారు నా పాట 1,40,000. శిరీష పాట 1,40,000. అచ్చా ఇదంతా ఎందుకు గాని నాది 1,45,000. అమ్మయ్యా నన్ను బతికించాడు. ఎమ్మెల్యే గారి పాట 1,45,000. ఒకటోసారి అది నా పాట 1,49,000. అమ్మా లతా పాట 1,49,000.
నా పాట 1,00,000. చెప్పండి ఎంత? అయ్యో చెప్పండి సార్ ఎంత? 1,00,000? అయ్యో చెప్పండి సార్ చెప్పండి సార్ 1,00,000. ఏమైంది సార్ తల అడ్డంగా ఊపుతున్నారు? పాడండి సార్ పాడండి. సార్ సార్ చెప్పండి సార్ చెప్పండి. ఆయన ఆగిపోయారంటే ముందు పాడిన వాళ్ళ పాట చెప్పాలి అత్తయ్య గారు. చెప్పండి. సార్ 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 వాళ్ళ మాటలకి ఏం కానీ మీరు పాడండి సార్. మీరు పాడండి చెప్పండి సార్. పాడండి సార్ పాడండి సార్ ప్లీజ్ సార్. ఒరే దున్నపోతా పాడరు. పాడాలి 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 పాడుతానమ్మా, కొంచెం ఊపిరి రావట్లేదు. పాట 1,49,000 ఒకటేసారి. మా సిస్టర్ లత పాట 1,49,000. రెండోసారి. అయ్యో ఎమ్మెల్యే గారు పాడతారమ్మా. సార్ మీరు చెప్పండి సార్. సార్ ఒక్క మాట చెప్పండి సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ చెప్పండి సార్. అయ్యో వీడేంటో టైం చూసుకుంటున్నాడు. పాడవా పాడవా ఎందుకు వచ్చావురా? పాట పాడరా దరిద్రుడా. పాడరా. అమ్మా ఆయన ఏం చేస్తారు? పాట పాడింది మీరు, పాడండి. అమ్మా అమ్మా ఇటీవమ్మా. మా లతోదిన పాట 1,49,000. మూడోసారి. ఏమైంది సార్ ఎందుకు మీరు పాడలేదు? అలాగే సార్, మా సార్కి సెంటిమెంట్స్ ఎక్కువ, అందుకని 1 గంట నుంచి 2 గంటల వరకు మౌనంగా ఉండమని మా సిద్ధాంతి గారు చెప్పారు. అందుకని 1 గంట వరకు పాడారు. 1 అవగానే ఆగారు. 2 గంటల వరకు సైగలు తప్ప మాట్లాడరు. ఏదో ముందు చెప్పి దొప్పించుకోవాలి కదా. ఆ మొక్క ముందే అడిగి దొప్పించుకోవచ్చు కదా. సరే సరే, ముందు వేలం డబ్బులు చెల్లించి లడ్డు తీసుకోండి. ఏంటి చెల్లించేది? డబ్బులు ఇచ్చినా అవి మాకే వస్తాయి. సో డబ్బులు ఇవ్వడాలు లేవు, ప్రసాదాలు తీసుకోవడాలు లేవు. హలో అందరికీ చెప్తున్నా, వేలం పాట అయిపోయింది. ఇంక బయలుదేరండి బయలుదేరండి. ఎమ్మెల్యే గారు మీకు ప్రత్యేకంగా చెప్పాలా సార్? తమరు కూడా బయలుదేరండి సార్. సార్ వెళ్దాం రండి సార్. ఏంటి మధు 1,49,000కి మనం బుక్ అయిపోయామనుకుంటున్నావా? బయట వాళ్ళ పాట పాడుంటే డబ్బు వచ్చేది, లడ్డు పోయేది. ఇప్పుడు పాడింది వదినే కాబట్టి డబ్బు మందే, లడ్డు కూడా మందే. అందరూ వెళ్ళిపోయారా? ఇక్కడ చైతన్య ఎవరు? నేనే. ఏ మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. మీ గణేష్ కమిటీ రిజిస్ట్రేషన్ అయిందా? అలాంటి కమిటీ ఏమీ లేదు సార్. అయితే లడ్డు వేలం పాడిన 1,49,000 మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి కట్టవలసి ఉంటుంది. అమ్మా అయినా ఎందుకు కట్టాలి సార్? ఎందుకు కట్టాలి? కమిటీ ఉంటే అవసరం లేదు. మీరు కమిటీ లేకుండా వసూలు చేశారు కాబట్టి మొత్తం ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. లేదంటే మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. లీగల్ గానా?
అంటే కేసులో జైల్లా సార్? అవును. అంత దూరం ఎందుకులేండి సార్, నాన్న చేతు వెరీ గుడ్, వస్తాం. వెరీ గుడ్, వస్తాం. అత్తయ్య గారు, లడ్డు. 4,49,000కి లడ్డు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.